ఎన్నో విన్నపాలు, డజన్ల కొద్దీ ఢిల్లీ పర్యటనలు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ 25 సార్లు పైన తిరిగారు. ఇదంతా ఒక్క లక్ష్యంతోనే. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో కేంద్రం ఇచ్చిన హామీల పరిష్కారం కోసం. కానీ 3.5 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పాడిందే పాటరా అన్నట్టు ఒక్కటే మాట: మేము ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చెయ్యం, ఆఖరికి నిన్న ప్రత్యేక హోదా ఆంధ్రకు ఇవ్వలేము అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక పక్క చెబుతూనే మరో పక్క మేము ఆంధ్రకు అన్యాయం చెయ్యం అని పలుమార్లు చెప్పారు. ఎన్నిసార్లు ఈ విధంగా చెప్పినా కూడా అన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంతో సంయమనంతో బీజేపీతో ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 2 రోజుల క్రితం కూడా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బృందం ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీని కలిసింది. ఆంధ్రప్రదేశ్ అనుకున్న విధంగా ఎటువంటి స్పందన కేంద్రం నుండి లేకపోయేసరికి నిన్న గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెబుతూ ఓపిక నశిస్తుంది, ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయలేమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేమో అని స్పష్టం చేశారు. దీంతో ముఖ్యమంత్రికి సమయం ఆసన్నమైంది అని గ్రహించి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో కేంద్ర మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయటమే ఉత్తమమని ఎంపీలు స్పష్టం చేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సంప్రదించారు. వారు కూడా ఇక నిర్ణయం ఆలస్యం చేయటం సబబు కాదని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు సమాచారం చేరవేశారు. అయితే చివరి నిమిషంలో కూడా రాజీనామా నిర్ణయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో వెంటనే స్పందన రాలేదు. అయినా కూడా మరొక అరగంట సమయం ముఖ్యమంత్రి వేచి చూశారు. రాజీనామాల నిర్ణయం మీద ప్రధాని స్పందిస్తారేమోనని, అప్పుడైనా రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద గట్టిగా హామీ అడగొచ్చని. కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పట్ల తమ అనాసక్తిని ఈ విధంగా చూపిస్తున్నారు అని ఆలోచనకు వచ్చి తమ నిర్ణయాన్ని మీడియాకు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.